అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 12వ తేదీ నాడు మేము అనుకున్న రైతు మహాధర్నా సంక్రాంతి పండగ సందర్భంగా ప్రజలకు అసౌకర్యం కలగకూడదనే ఆలోచనతో ఆనాడు వాయిదా వేయడం జరిగింది. ఆ రైతు మహాధర్నాని నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆనాటి ఉమ్మడి నల్లగొండ జిల్లా అంటే ఇప్పుడున్న నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాలకు సంబంధించిన రైతులందరినీ కూడా సమీకరించి ఈ నెల 21వ తేదీ నాడు క్లాక్ టవర్ సెంటర్లో నిర్వహించాలని చెప్పి మా పార్టీ నాయకులు మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు మా రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారితో పాటు ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారు పాల్గొంటారు. ఈ 12 నియోజకవర్గాల నుండి, ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి పెద్ద ఎత్తున రైతు సోదరులు ఎవరెవరైతే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి రుణమాఫీ జరగలేదో, అదేవిధంగా రైతు బంధుకు బదులు రైతు భరోసా పేరు మీద 10,000 నుండి 15,000 రూపాయలకు పెంచి ఇస్తామని చెప్పి పోయిన వానాకాలం పంట అసలే ఇవ్వకుండా ఈ యాసంగి పంటకు కూడా ఇంతవరకు ఇవ్వకుండా గత సంవత్సరం యాసంగి పంటకు 2,500 రూపాయలు ఎగ్గొట్టి దాదాపుగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఎకరాకు వారిచ్చిన మాట ప్రకారం రైతు భరోసా 17,500 కోట్ల రూపాయలు రైతులు ఎగ్గొట్టిన ఈ ప్రభుత్వం, అదేవిధంగా కరెంటు సమస్య కూడా చాలా తీవ్రమవుతూ ఉన్నది. ఈ మధ్యకాలం మనం ఇక్కడే ఆఫీస్లో కూర్చున్నాం, 2 సార్లు పోయింది కరెంటు. గ్రామాలలో కూడా వ్యవసాయానికి సంబంధించిన 3 ఫేజ్ కరెంటు సాయంత్రం 5 గంటలకు పోతుంది, మళ్ళీ మరుసటి రోజు ఉదయం దాకా అడ్రస్ లేకుండా ఉంటుంది. కరెంటు సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. ఇంక ఎండాకాలం రాలేదు, యాసంగి పంటలు వేసుకున్నాం, కరెంటు సమస్య కూడా పెరుగుతూ ఉన్నది. అదేవిధంగా రైతులకు వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఆ బోనస్ కూడా ఎక్కడ ఇవ్వట్లేదు. అదేవిధంగా యూరియా కొరత, ఈ యాసంగి పంటకు యూరియా కొరత అప్పుడే ప్రారంభమైంది. కాబట్టి వీటన్నిటి సమాహారంగా రైతుల సమస్యల మీద ఆనాడు కేసీఆర్ గారు రైతుల్ని ఏ రకంగానైతే రాజులను చేయాలి, వ్యవసాయం గిట్టుబాట్లకు తీసుకురావాలని 24 గంటల కరెంటు కావచ్చు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, లేకుంటే పండించిన పంటను ఐకేపీ సెంటర్ల ద్వారా గిట్టుబాటు ధరకు సకాలంలో కొనుగోలు చేసే కార్యక్రమం కానీ, ఎరువులు కూడా సక్రమంగా సకాలంలో అందించే కార్యక్రమాలు చేసిరో వాటన్నిటిని కూడా తుంగలో దొక్కి రైతుల్ని నట్టేట ముంచిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి రేపు 21వ తేదీ నాడు క్లాక్ టవర్ సెంటర్లో నల్లగొండలో ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున రైతుల్ని సమీకరించి రైతు మహాధర్నా చేపట్టబోతా ఉన్నాం. ఈ కార్యక్రమానికి నల్లగొండ జిల్లాతో పాటు మా ఉమ్మడి పాత నల్లగొండ జిల్లా యాదాద్రి, భువనగిరి కానీ, సూర్యాపేట కానీ సంబంధించిన జిల్లా పార్టీ అధ్యక్షులు వారందరూ ఉన్నారు. మా మాజీ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఉన్నారు. మేము అందరం కూడా మాట్లాడుకున్నాం, పెద్ద ఎత్తున సమీకరించాలి, రైతు సోదరులు కూడా రావాలని ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా ఎవరైతే రైతులు ఉన్నారో రైతులందరూ కూడా రావాలని చెప్పి మీ ద్వారా రైతు సోదరులను కోరుతా ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగంతో బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున రైతు ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పుడే మా గౌరవ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ గారు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు అందరం కూడా కూర్చొని ఏ రకంగా ఏర్పాటు చేయాలి అనేటువంటి దాని మీద సమావేశం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి అలా బీఆర్ఎస్ పార్టీకి అధికారం ముఖ్యం కాదు, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడు కూడా పేదల పక్షమే మా బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ. అందుకనే
ఇలా ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత కూడా ఉంది. ప్రజలకు అన్యాయం జరుగుతుంది, రైతులు నట్టేయడం ముంచిండి ఈ యొక్క రేవంత్ రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ఆచరణ సాధ్యంగానే హామీలన్నీ ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చినాక ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేడు. ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది, పేద రైతులకు అన్యాయం జరుగుతుంది, ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతుంది, యువతకు అన్యాయం జరుగుతుంది. ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, 2 లక్షలు ఇస్తానని ఇవ్వలేదు. సాగునీరు, త్రాగునీరు, కరెంటు అన్ని రంగాలు కూడా కుదేలైపోయినాయి. అందుకనే మరి మేము ఇప్పటికో సంవత్సర కాలమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలే. 420 హామీలు ఇచ్చిండు. కాబట్టి ఇచ్చిన హామీలనే అమలు చేయాలని చెప్పి ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీగా మేము ఈ ధర్నా చేపట్టినాం. ఈ సంవత్సర కాలంగా చూసినాం, ఇక చేస్తారేమో ఇంకేమైనా చేస్తారేమో అని. ఈ జిల్లాకు చెందిన మంత్రులు ఇప్పటి వరకు జిల్లాను పట్టించుకున్న పాపన పోలే. ఒక్కొక్క మంత్రి నెల 15 రోజులు కూడా ఇట్లా వచ్చిపోయేటువంటి పరిస్థితి లేదు. అందుకని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచి, రేవంత్ రెడ్డి మెడలు వంచి ఖచ్చితంగా ఇచ్చినటువంటి హామీలని అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. ఇలా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాల నుంచి రైతాంగం అంతా కూడా తరలొచ్చి ఈ మహాధరణ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. గౌరవ మా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా వాళ్ళు వస్తున్నారు. మా జిల్లా నాయకుడు మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యుడు జయశ్రీ రెడ్డి గారు, ఇతర రాష్ట్ర నాయకత్వం అంతా కూడా జిల్లా నాయకత్వం వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులందరూ కూడా ఈ ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.